నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 14వ శ్లోకము. నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. సో భగవానుడు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? జ్ఞాని అంటే కర్మయోగంలో ఎక్సెల్ చేసి ఆత్మతత్వం తెలుసుకున్న జ్ఞాని ఆత్మ వేరు బాడీ వేరని తెలుసుకుంటాడు ఫస్ట్. సో ఆ బాడీకి ఆత్మే ప్రభువు, అంటే ఆత్మ ఉండడం వల్లే బాడీ నడుస్తోంది. అయినా కూడా ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. లోకస్య అంటే ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ లో ఈ బాడీతోనే మనము మేనిఫెస్ట్ అవుతున్నాం. ఆత్మ అనేది ఉంది, ఆత్మ ఉండడం వల్లే బాడీ ఉంది. కానీ ఆత్మ ఎలా మేనిఫెస్ట్ అవుతోంది? బాడీ ద్వారా మేనిఫెస్ట్ అవుతోంది. సో బాడీకి ప్రభు ఎవరు? ఆత్మ. కానీ బాడీకి ఆత్మ ప్రభువే అయినా అది ఈ బాడీ చేత ఎటువంటి పని చేయించట్లేదు. నా కర్తృత్వం నా కర్మాణి. సో ఆత్మ కర్తృత్వం తీసుకోదు బాడీ చేసే పనులకి. లోకస్య సృజతి ప్రభుః నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అట్లాగే ఈ బాడీ మైండ్ అండ్ ఇంటలెక్ట్ కి ఈ కర్మ ఫలాలని కూడా ఆత్మ ఏ విధంగానూ ప్రసాదించట్లేదు. సో ఈ కర్మ చేయడము, కర్మ ఫలాలని అనుభవించడము, బాడీ అనేది ఈ రెండు కూడా స్వభావం వల్ల జరుగుతున్నాయి, ప్రకృతి వల్ల జరుగుతున్నాయి, కానీ ఆత్మ ఏమీ చేయించట్లేదు అనే జ్ఞానంతో ఈ జ్ఞాని ఎప్పుడు ఉంటాడు. సో ఆత్మ అనేది ఓన్లీ విట్నెస్ టు ద యాక్షన్స్. సో ఒక యాక్షన్ జరిగినప్పుడు ఆత్మ తను కూడా చూస్తూ ఉంటుంది, కానీ తను పార్టిసిపేట్ చేయదు వర్క్ లో. సో ఈ జ్ఞానంతో ఉంటాడు ఒక జ్ఞాని అని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.